అగో ఏడి బావా, ఓ బావా. అయ్యో పొద్దున లేచి బయట అడిగిపోయింది అయింది. నేనన్న పోతా. నువ్వానే నేను కాకపోతే ఇంకెవరు వస్తారు మరి? గీడికి ఎందుకు వచ్చినావే ఇంటికాడనే ఉండక? నువ్వు ఇక్కడ ఉంటే నేను అక్కడ ఉండే చెప్పు. నేను ఎప్పుడో పడుకున్నాక వస్తాను. నేను ఇక్కడికి వచ్చిన కాంచి నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నావా చెప్పు? నువ్వే నా కళలకు వస్తాను. సరేలే కానీ ఆ కొట్టను ఇక్కడికే పోయేది ఇక కొట్టాలో పోదావా అంటాను. అదేమన్నా ఉట్టిది అనుకుంటానావా? అది అసలే పొగాది, మంటకు చచ్చిపోతావు. తక్కువ కట్టతా అనుకుంటానావా? అయినా ఇవాళ ఇంట్లో ఎవరు లేరు కదా, పోయినాక ఇంకేం పని మనకు. అదే పోనే. ఓయ్ నాకు ఒకటి గీరరానే ఎవరైనా పని ఖర్చు చూసిర్రు అనుకో ఇజ్జత పోతుంది. వాళ్ళ పనులు ఆపుకొని పొలాలు లాగని చెప్తారు. అద్దు ఏం కాదు, నాకు కూడా కావాలి. అది ఎవరైనా చూస్తే ఎట్లనే? ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఎవరు చూడాలంటారు ఏంది? గడ చూడు ఆ ఇద్దరు ఎట్లున్నాయో. మనల్ని చూస్తానే, మనల్ని చూసి అవాగపోయింది అనుకో ఆయనతో ఆమెవుతుంది. చాలు ఆ ఎద్దులకి ముద్దుకి నువ్వు మింకు పెట్టనులే కానీ నాకు ఒకటి కావాలంటే. ఇప్పుడు అద్దే నాకు ఇప్పుడే కావాలంటే అంతే అంటావా? మెరుపు తీగ వచ్చిపోయినట్టుంది తెలుసా? ముద్దంటే ఎట్లా ఇవ్వాలి? టైటానిక్ సినిమాలు ఎట్లా ఇస్తారో అంత మంచిగా అనిపించాలి. అయినా నేను ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూడనే, అందుకే పెద్దగా నాకు తెలియదు. మన అన్ని తెలుగు సినిమాలు ఎక్కనే ఇట్లా పోతాయి అంతే. ఓయ్ ఇంకొకటి. ఏంటిదే? ముద్దా వద్దు ప్లీజ్. ఒకటి. అరే పత్తి మనం వచ్చింది పొలం కాడికే, పంట పండియాలనే. ఇక్కడ నీ కడుపు పండియద్దు. ఏం కాదు పెట్టు. సరతి నేను నీళ్ళు కట్టత్తా. ఏంటిదే మళ్ళా? లాస్ట్ ముద్ద ఒక్కటి ఇచ్చిపో. ఏమన్నా చిన్నపురానికి ఒక్కొక్కరు తిని అన్నట్టు తాపుకొని అడుగుతాను ముద్దు. నేను కూడా చిన్నపిల్లనేగా ఇప్పుడు. నాకు కూడా ఒకటి. ఇప్పుడు ఎత్తిని కాదే, మళ్ళీ కావాలి. ఎందుకే? నా కళ్ళు కూడా దెబ్బ నచ్చట్టే ఉన్నారుగా. ఇది ఎక్కబడి బా ఓ బా. నువ్వేంద్రా గిట్ట వచ్చినావు? నువ్వేం చేస్తావు నచ్చిన? ఏం లేరా, నీళ్ళు కడదామని వచ్చిన. నీళ్ళు కట్టాలి. నీళ్ళు కట్టకుండా ఇక్కడ ఏం చేస్తాను మరి? ఏం లేదురా, మీ చెల్లె కంట్లే ఏదో పడ్డదట. అది ఏందో అని ఉఫ్ అని ఊతానా గంతే. సరే కానీ కళ్ళు ఎక్కడ దొరకలే కాదు బావా, వాడు తాళ్ళన్నీ తిప్పించిండు. నువ్వు అనిల దగ్గర పోయినావారా? పోలే. మన దగ్గర పోయిరా పో, పక్కా దొరుకుతుంది. పోయేస్తా మరి, పొలంకి నీళ్ళు కట్టు సరేనా? నువ్వేదో పోయిరా. సరే పోయేస్తా. ఎంతసేపే ఉన్నకన్నా ఉంటాను, బట్టలు తీసుకుంటా. వచ్చి ఎత్తురా మరి. ఇంకా ఉప్పు మండు పో, తినిపోతా బావి కాడికి. పోతు వారాదు, ఇన్ని బట్టలు ఎండేసినట్టు. వానంతా పుండు ఉన్నది కదా, సాధన అయితే లేదు. అమ్మ ఫోన్ చేస్తాను. హలో అమ్మా. ఏం లేదే, ఇగో ఇప్పుడే బట్టలు విండి బట్టలు ఎండెత్తానా. అవునా, ఎందుకే? అన్నొత్తలేడానే మరి? సరే వస్తుంది. సరే. ఏంటి దారిని?
మా అమ్మోళ్ళు మేడారం పోతారట, మా అన్న ఒక్కడే ఉంటాడట, 4 రోజులు ఉండిపోతురా అని అన్నది. మా అన్న కొండి పెట్టేటోళ్ళు ఎవరు లేరు కదా. అగో నువ్వు మీ అమ్మ దగ్గర పోతే నాగరం వండి పెడతాడే, నాగరం ఇంకోటి ఉన్నదా? నీ పోలేదు అప్పటికి ఇంటిగా ఉండు. హా, ఈ అన్నకు మొగనికి నేనే ఎక్కువ అంటే ఇంకోటి కావాలట. ఈ పాటి మొగుడు దుబాయ్ పోయినా దొరకడు అన్నట్టు ఇక నువ్వు నాకే దొరికినవు. గట్ల కాదే, నువ్వు ఇట్లా పోతే నాకు అది ఎట్లనే? నువ్వు వీడుండి చేసే పని ఏమైనా ఉన్నదా? నువ్వు కూడా నాతో పాటు 4 రోజులు ఉంటురా మా అవ్వగారి ఇంటికాడ. నిన్ను కాదంటోళ్ళ వాళ్ళు ఏమన్నా? అంతే అంటావానే? సరే పోదాం బా మరి. ఇది ఒక్కడు ఏం చేయాలి ఇంటికాడ? మా అన్నగాడు ఏం చెప్తాడో ఏమో. అయితే నెత్తికి మల్లెపూలు పెట్టుకుంటే మంచిగా ఉండు. నువ్వు మస్తు కొనుక్కొస్తానో నేను పెట్టుకుంటా బాగా. బండ అరే అన్నయ్య, అన్నయ్య, అమ్మాడిది. అరే అన్నా. అయ్యో లేడు గానే. అయ్యో బాయికాడి పోయినట్టున్నాడు, మన బాయికాడి పోదాంపా. ఏ బాయికా పోతాడే? రానాడు బాయికాడనే ఉంటాడు, వాడు ఒక్కడే ఉంటాడు. నువ్వు పోయిరా పో, రానిలే కల్లాగత్తా. శాతగాని లెక్క అట్లా కూర్చుంటావు. నాడు పోయేద్దాం. అరే నాకు ఇదేంటి ఇప్పుడే? మరి ఇంట్లో ఉన్న ఇంట్లో వాడిని చూసి తిప్పు కత్తికి ఇట్లా ఆగం చెప్తాను. సరే నేను నీళ్ళు కట్టేస్తా. ఎక్కడికి నీళ్ళు కట్ట ఊక ఇప్పుడు ఏమైనా అయితే అన్న నీళ్ళు కట్టకపోతే ఇసదాను అనే నీళ్ళు కట్టరా అనే? ఎందుకు పిలిచినవి మళ్ళా? ఇంకొకటి కావాలి. ఏంటిది అది? ఏంటిదో నీకు తెలియదా? నీకు తెలియదా? పల్లి శనీషులుగా మా అన్న. మీ అన్న పలిసినేసి నానే అది కాదా? నీ పెడతాడో ఇయర్ పెడతాడో? ఎప్పుడు నా అవ్వగారి ఇంటికి తీసుకోవదామని చూస్తావు నువ్వు అయితే. మీ మడదలు సంగతి చెప్తా. అగో చెల్లె అంత మంచినారా బా? ఇప్పుడు వస్తాలా? వదినా బాగున్నావా? అన్నయ్య బాగున్నావా? మంచిగా ఉన్నావులే, బీపీ షుగర్ ఏం రాలే. అమ్మ ఫోన్ చేసి నేను మేడారం పోతాను, అన్నయ్య ఒక్కడున్నాడు, 2 రోజులు ఉండి వండి పెట్టు బిడ్డ అంటే వచ్చిండ్రా. నాకేం తెలుసు ఈడికి వచ్చినాక ఈవిడ గారు ఉన్నారని. ఇంకేంది నీకు వండి పెట్టేటోళ్ళు ఉన్నారుగా, నేనెందుకు ఇక నేను పోతా అంతి. అట్లా కాదురా చెల్లె. మరి ఇంకెట్లా అన్నా? నా అవ్వటి పోగానే నువ్వు సిగ్గు శరం లేకుండా నువ్వు నీ పెళ్ళాన్ని తెచ్చుకున్నావు. అయినా నా అన్న ఒక్కడే ఉంటాడు, వండి పెడతామని నేను వచ్చినా కదా. నాది బుద్ధి తక్కువ. అయినా నీ పెళ్ళం వచ్చిందిగా, నీ పెళ్ళం వండి పెడతా నీకు. ఇక నేనెందుకు ఇక నేను పోతా అంతే. ఇక ఆయన వేరే పెళ్లి చేసుకుంటానుగా, ఎవ్వరు దొరకలేదా? మళ్ళీ నా అన్న దగ్గరకు వచ్చినావు నువ్వు. గట్లంటాను విందుదినా, గొడవలు అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి. అట్లని చెప్పి నేను వేరే పెళ్లి చేసుకుంటానా? గొడవలు అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి. ఎవ్వతి వేరే పెళ్లి చేసుకుంటా అని పోదు. నీ అన్న అనగానే నీ అన్నం పెడి వేను. అయినా మాటలు అంటే తిరిగి రావద్దు. ఎవరితో ఏం మాట్లాడాలో తెలిసి ఉండాలి ఫస్ట్. అరే అదేదో తెలిసి తెలియక మాట్లాడింది, ఎందుకు దాని మీద గట్ల అవుతాను? నువ్వు గిట్లనే వెనకేసుకురా, వచ్చి మన ఎత్తి మీద కూర్చుంటది. ఇంకా బావా మన దగ్గర కళ్ళు దొరకలేదు కాదే, పొమ్మంటివి ఊరంతా తిరిగిన ఎక్కడ లేదంటాను పొద్దుటి కళ్ళు. బాగా నాన్న ఎప్పుడు వచ్చినావే? ఓహో నీ బామ్మది ఇక్కడా? నీ ఎందుకు గుర్తుకత్తలే బావను? ఒక్క బదులు చదువుకోవాలి ఇద్దరు కలిసి. ఏంది బావ గట్ల అంటాను? వానికి ఇచ్చే విలువ వానుకుంటుంది, నీకు ఇచ్చే విలువ నీకు ఉంటుంది. దానికే అంతగానో కోపానికి అర్థమైంది బావ, నాకు అర్థమవుతలేదు. చాలు తీరారే, తెలుతాంది రారే, తెలుతాంది. గట్లంటే ఎట్లా బావా? పెద్దోని నువ్వే అర్థం చేసుకోకపోతే ఎట్లనే? అయ్యో తెలిసి తెలియక 4 మాటలు మాట్లాడిర్రు, దానికి ఇంతగానో కూసావుతావా? చెల్లె చెప్పరా అదరా నువ్వన్నా? నువ్వు నీ బామ్మర్దిని నీ పిల్లని ఇట్లనే వెనకేసుకొచ్చుకోరా, మమ్మల్ని ఎవరుగా అంటారా? అయినా ఇడికి మీరు ఎల్లగొట్టినా కూడా మేము వచ్చినాం చూడు, మా చెప్తాను మేము కొట్టుకోవాలి. అట్లెందుకు అనుకుంటాను వదినా? అయింది ఏదో అయిపోయింది, తప్పు తెలుసుకొని మనం మేమే వచ్చినాం కదా. ఏదో తెలిసి తెలియక ఒక 4 మాటలు అన్నా, కదానికి గట్లా ఫీల్ అవుతావా అన్న? తప్పైందన్న, ఇక్కడ నుంచి అందరం మంచిగా ఉందాం. మీరెందుకు మంచిగా ఉంటారా? మంది కంపలు ముచ్చేటోళ్ళు మంచిగానే ఉంటారు. మొన్న ఊరందరి ముందు గన్ని మాట్లాడినావు, గుర్తు లేదా? గన్ని మాట్లాడినాక
నేను దెబ్బ తెంగి తప్పని అడుగుకుంటావా? ఎందుకు బావ ఇప్పుడు గంత కోపానికి వస్తాను? ఏమన్నాడు వాడు అసలు? తప్పైంది అంటాను కదా బావా, తెలిసి తెలియక మాట్లాడిండు. గాని గురించి నీతోనే తప్పైందని చెప్పబట్టే, అయినా కూడా నువ్వు ఇంకా గంత కోపానికి వస్తే ఎట్లా చెప్పు? ఇప్పటి నుంచి మంచిగా ఉందాం బావ అందరం కలిసి. సరేరా ఉండుళ్ళు మీరే, మేమే పోతాం. అగో ఇప్పుడు ఏమైంది వదినా? ఎట్లాగో అయింది ఏదో అయిపోయింది, అందరం మంచిగా ఉన్నాం కదా, ఇంటికి పోదాం పావదినా. ఎవరింటికి రావాలి? నా అన్నింటికి రానా, నా ఇంటికి రానా? నా ఇల్లు నేనున్నది ఈడ, నేనే పోతా అంటారా? మేమైతే ఇడు ఉన్నాం అమ్మ. అట్లా ఎందుకు అనుకుంటాను వదినా? అన్నయ్య వీడికి ఎట్లా చెల్లను, నేను కూడా నీకు అట్లనే చెల్లను కదా. తప్పైపోయింది అన్నయ్య, అందరం కలిసి ఇంటికి పోదాం పాండి. నా చెల్లెను, నా చెల్లె అయితే గన్నే మాట్లాడదు. మొన్న గన్నే మాట్లాడినావు గుర్తుందా? ఏది మర్చిపోలే. ఏయ్ పోదాం పావే, మన ఉంటే వీళ్ళు సంతోషంగా ఉండరాట. బావా నీకు దండం పెడతా బావా, ఇది ఇక్కడితో వదిలే బావా, దీన్ని ఇంకా పెద్ద ఏక్ బావా, నీ దండం పెడతా. నువ్వు పెద్దగా చేస్తానా? నేను పెద్దగా చేస్తానా? అరే నువ్వు సంతోషంగా ఉంటావానే నేను నా ఇంటికి పోయాను, అర్థమైందా? అక్కడే ఉన్న నా ఇంటికి పోయిన మన నా కాళ్ళు మొక్కి దాబావా దాబా అంటే నేను వచ్చిన. ఇంటికి అత్త అంటే కూడా మెట్లు ఎక్కుతారని నన్ను ఇది నూకేసింది. ఇదో చెల్లె, నేను అన్న, నువ్వు బామ్మాడిది. అరే ఇంకా మనసులో పెట్టుకొని ఎన్ని దినాలు బావ ఇంకా? నిందా నాకు అట్లా మాట్లాడతాను, సొంత చెల్లె కాదని చెప్పి నువ్వే ఇంకా అర్థం చేసుకున్నట్టు నీకు ఇట్లా చెప్తానేమైంది? ఇంకా సర్దుకపోవాలి కానీ నా పెద్దన్న అనుకున్నావు, నువ్వు ఇట్లా చెప్తావని అనుకోలే అన్నాను అసలుకే. మా అమ్మ మేడారం ఏంది కూడా సరిపోయింది. అదే మా అమ్మ ఉంటే నేను ఇంట్లో కూడా అడుగుపెట్టినాయో పో. నువ్వేంద్రా బాగా మాట్లాడతాను ఇప్పుడు వచ్చి అన్న వదినే చెల్లె అనుకుంటా. అయినా అప్పుడు ఈ గొడవలన్నిటి కారణం నువ్వేరా, నువ్వే లేకుంటే ఈ గొడవలే కాకపోవు. అమ్మకు నేను ఎట్లా అట్లా సర్ది చెప్పుకుంటానే, అది ఇంటది. నీ లెక్క నెత్తిన నూరు పెట్టుకోదు, అర్థమవుతుందా? నేనే లోన్ ఎట్లా పెట్టుకున్నారా? నీకు నీ పెళ్ళం అన్నట్టు కనవాడు, నీ బామ్మర్ది అన్నట్టు కనవాడు. నా మొగని వాళ్ళు గన్ని గన్ని మాటలు అంటారు. అయినా నీకేమైనా అనిపిస్తుందా రా? నేను వచ్చుడు నా బుద్ధి తక్కువైంది వీడికి నీకోసం అని. అరే ఏం మాట్లాడతానవే? వాని బావాలంటే వాడికి కోపం రాదా? నా బావని ఎవడన్నా అంటే నేను ఊకుంటానా? ఇప్పుడు వాళ్ళు అంటే చెవులు పెట్టుకుని వింటాను కదరా, ఏమనిపించలేదా మరి నీకు? అరే నువ్వు నీ పిల్లని ఏమనుకో, నా పిల్లని ఒక మాట నువ్వు ఎప్పుడు బాగుచ్చేప్పుడు బాగుచ్చావు. నాకు ఇన్ని సంవత్సరాలే నువ్వు దాయమని ఉంటావు. నువ్వు ఇంత మాత్రానికి నువ్వు నా ఇంటికి వచ్చేందుకు నా కాలు మొక్కి రమ్మని ఎందుకు నాకు అర్థం కాదు. ఇంత నాకు అట్లా మాట్లాడతాను, నువ్వు చుట్టం సూపుకి వచ్చినావు, ఇంత తినాలే పోవాలి, నిన్న ఇంటి వాసాలు లెక్క పెడతాను ఏందన్నా? మా బావాలంటే నాకు కోపం రాదా? చుట్టం చూపాట ఇప్పుడు నీ పరవ చుట్టపోడు వాడు. నా మా ముచ్చట ఏమన్నాడు వాడు? నేను చుట్టపోనాడు, నేను చుట్టపోనాడు నేను. అయ్యా బా పోదాం బావే, ఏమున్నది మాకు ఇక్కడ, ఏం కలబడ్డది మాకు ఇక్కడ? ఏ పోతాం దావే పోదాం పా. చూసినా నీ బామ్మర్ది ఏమన్నాడు? మేము చుట్టాలమేను, వాళ్ళే నీ ఇంట్లో లేళ్ళు. ఎన్నడో ఒక నేను వచ్చి నా అవ్వని చూసుకుంటా, ఇక వెళ్ళిపోతా. ఇక నువ్వు నన్ను ఎన్నడూ రమ్మనొద్దు, నేను నీ ఇంటికి రాను. ఇక నీ గడపలు అడిగే పెట్టను. నువ్వు నీ పిల్లలు నీ బామ్మర్ది అందరు కలిసి ఉంటోళ్ళి, ఇక నేనే పోతానా? అంటే మీ పరాయాలో అయినట్టే కదా. ఇక ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు. నా మొగుడిని అవమానించింది కదా, ఈ ఇంటికి నేను రానే రాను. ఇక నువ్వు నా పుట్టింటికి నన్ను దూరం చేసినవే, ఇక నాన్నతో నువ్వు చల్లగా బతుకు. ఇక నేనే పోతానా? వదినా వదినా అయినా నువ్వు ఎందుకు బాధపడతాను తీ బావ, ఏదో ఒక్క రోజు తప్పు తెలుసుకొని వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. వాళ్ళ నా దగ్గర రావాలని కాదురా, నేనేమన్నాను రా, గన్ని శాపనార్థాలు పెట్టిపోతాను. అన్న మంచి కూరదారు నా చెల్లె. ఏంటండి మనం మంచిగుందాం అనుకుంటే వదిన అట్లని పోతాంది.